ఈ కాలంలో ఏ దేశమైనా తమను తాము కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా అడ్వాన్స్ మిలిటరీ పవర్ ఉండాలి. మనల్ని మనం కాపాడుకోగల శక్తి ఉన్నప్పుడే మన దేశం పీస్ఫుల్గా ఉంటుంది. ఇతర దేశాలు మన జోలికి రాకుండా ఉంటాయి. రీసెంట్గా మన ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఒక చిన్నపాటి యుద్ధం జరిగింది. ఈ యుద్ధం ఎలా స్టార్ట్ అయింది? పాకిస్తాన్ మన దేశం ఎదుగుతున్న తీరును చూసి ఎలాగైనా మనల్ని కిందకి లాగేందుకు ఉగ్రవాదుల్ని మన దేశంలోకి పంపి సామాన్య ప్రజల్ని చంపి మన దేశ ప్రభుత్వాన్ని మిలిటరీని కావాలని రెచ్చగొట్టింది. ఇలా పాకిస్తాన్ ఒకసారి కాదు అనేక సార్లు చేసింది. ఇక్కడ పాకిస్తాన్ చేసిన తప్పేమిటంటే, మేము ఎప్పటి నుంచో ఇండియా పైన ఇలాంటి దాడులు చేస్తున్నాము, ఇండియా పవర్ ఏంటో మాకు తెలుసు, వీళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేరు అనుకున్నారు. మోడీ ప్రభుత్వాన్ని తక్కువ అంచనా వేశారు. కానీ చివరికి ఏం జరిగింది? భారత్ తన రుద్ర రూపాన్ని చూపించింది. ఇండియా ఇంతకు ముందులాగా లేదు, చాలా పవర్ఫుల్గా మారింది అని పాకిస్తాన్కి తెలిసేలాగా మన మిలిటరీ అడ్వాన్స్ వెపన్స్ని టెక్నాలజీని పాకిస్తాన్ పైన యూజ్ చేసింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం పాకిస్తాన్పై చేసిన దాడి నుంచి ఆ దేశం కోలుకోవడానికి మినిమం 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. నేను ఈ విషయాన్ని ఊరికే చెప్పట్లేదు. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం మనం పాకిస్తాన్ ఎయిర్ బేస్లపై చేసిన దాడి నుంచి ఆ దేశ ఎయిర్ ఫోర్స్ రికవర్ అవ్వడానికి మినిమం 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ చాలా క్లియర్గా మన ఎకానమీ, మిలిటరీ అండ్ టెక్నాలజీ పాకిస్తాన్ కంటే చాలా ముందుంది. మనం వాళ్ళకంటే ఫార్ సుపీరియర్. ఇక్కడ మనం పాకిస్తాన్తో పవర్ఫుల్గా ఉన్నాము కాబట్టే మన దేశాన్ని కాపాడుకోగలిగాము, పాకిస్తాన్కి బుద్ధి చెప్పగలిగాము. కానీ సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ చైనాతో వస్తే చైనాను మనం పాకిస్తాన్ని డీల్ చేసినట్టుగా చేయగలమా? ఎందుకంటే చైనా మనకంటే కాస్త అడ్వాన్స్. మనం చైనాతో యుద్ధం చేస్తే వాళ్ళకు భారీ డ్యామేజ్ని క్రియేట్ చేయగలం. కానీ వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ అంతకన్నా ఎక్కువగా మనల్ని డ్యామేజ్ చేస్తుంది. అందుకే మన ఇండియా డిఫెన్స్ టెక్నాలజీలో ఆత్మనిర్భర్, సెల్ఫ్ డిపెండెంట్గా మారడం చాలా అవసరం. మీకు తెలుసా, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తమకు కావలసిన ఫైటర్ జెట్ల కోసం ఇతర దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి కొనుక్కుంటుంది. ఉదాహరణకి ప్రజెంట్ మన దగ్గర రఫైల్ ఫైటర్ జెట్లు ఉన్నాయి, వీటిని మనం ఫ్రాన్స్ నుంచి కొన్నాము. సుకోయి ఫైటర్ జెట్లు ఉన్నాయి, వీటిని రష్యా నుంచి కొన్నాము. అలాగే MiG-29, MiG-21 కూడా రష్యా నుంచి కొన్నాము. మనం సొంతంగా తయారు చేసిన ఒకే ఒక ఫైటర్ జెట్ తేజస్. కానీ ఇక్కడ సాడ్ పార్ట్ ఏమిటంటే, ఈ ఫైటర్ జెట్కి మేజర్గా కావాల్సిన ఇంజన్ని మనం అమెరికా నుంచి తెప్పించాం. రియాలిటీ ఏమిటంటే, మన ఇండియా సొంతంగా ఎటువంటి ఫైటర్ జెట్లు తయారు చేయట్లేదు. అలా చేయడానికి కావాల్సిన మేజర్ పార్ట్ ఇంజన్ మన దగ్గర లేదు. ఈ ఇంజన్ తయారు చేయడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మన దగ్గర డబ్బుకు కొదవలేదు. కానీ ఈ ఇంజన్ టెక్నాలజీ ప్రజెంట్ ఇండియా దగ్గర లేదు. ప్రజెంట్ కేవలం కొన్ని దేశాల దగ్గర మాత్రమే ఈ టెక్నాలజీ ఉంది. ఉదాహరణకి అమెరికా, యూకే, ఫ్రాన్స్, చైనా అండ్ రష్యా దగ్గర మాత్రమే ప్రాపర్ ఫైటర్ జెట్ ఇంజన్ తయారు చేసే టెక్నాలజీ ఉంది. రీసెంట్గా జపాన్ కూడా ఈ టెక్నాలజీని డెవలప్ చేసుకుంది. ఈవెన్ తైవాన్ కూడా సొంతంగా ఒక ఇంజన్ని డెవలప్ చేసింది. కానీ మన ఇండియా ఈ విషయంలో చాలా వెనుకబడింది. అందుకే మనం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి వేరే దేశం దగ్గర నుంచి ఫైటర్ జెట్లు కొనాల్సి వస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, మన దేశంలోని HAL హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఈ తేజస్ ఫైటర్ జెట్ని డెవలప్ చేసింది. వీటిని మనం ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాము. కానీ రేపు సడన్గా వేరే దేశాలు మాకు ఎక్కువగా తేజస్ ఫైటర్ జెట్లు కావాలని అడిగాయి అనుకోండి, మనం వెళ్ళి అమెరికా దగ్గర ఇంజన్స్ని అడుక్కోవాలి. అండ్ రేపు చైనాకు మనకు పెద్ద యుద్ధం స్టార్ట్ అయ్యి మన ఫైటర్ జెట్ల సంఖ్యను పెంచాలి అనుకుంటే మనం అమెరికా లేదా రష్యా దగ్గర అడుక్కోవాలి. రష్యా మనం అడిగితే ఖచ్చితంగా ఇస్తుంది. కాకపోతే మనం ఎన్ని రోజులు ఇలా ఇతర దేశాలపైన డిపెండ్ అయి ఉంటాం? తైవాన్ లాంటి చిన్న దేశం కూడా సొంత ఇంజన్ని తయారు చేసుకుంది. మన దగ్గర డబ్బుకు కొదవలేదు. కానీ ఈ టెక్నాలజీలో ఎందుకు వెనకబడ్డాం? మన దేశంలో ఫ్రీబీల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. ఉదాహరణకి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకువచ్చిన లాడ్లీ బెహన్ స్కీమ్లో దాదాపు 36,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కానీ సొంత ఫైటర్ జెట్ ఇంజన్ తయారు చేయడానికి ఇప్పటి వరకు కేవలం 4,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. దీనిపై మన గవర్నమెంట్ ఇంకాస్త శ్రద్ధ, డబ్బులు పెట్టి ఉంటే ఇప్పటికే మన దగ్గర సొంత ఇంజన్ ఉండేది. ఇతర దేశాల దగ్గర వేల కోట్లు పెట్టి ఈ ఫైటర్ జెట్లను కొనాల్సిన అవసరం ఉండేది కాదు. ఎనీవే, ఫైనల్గా ఇప్పుడు ఇండియా మేల్కొంది. మోడీ గవర్నమెంట్ AMCU అడ్వాన్స్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ని డెవలప్ చేయడానికి ప్రాజెక్ట్ని అప్రూవ్ చేసింది. 2031 కల్లా మన ఇండియా 5th జనరేషన్ ఫైటర్ జెట్ని సొంతంగా తయారు చేయబోతుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ ఇంజన్ని తయారు చేయడానికి ఎవరైనా సరే భారత గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వచ్చు.
ప్రైవేట్ కంపెనీ కావచ్చు, గవర్నమెంట్ కంపెనీ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ బిడ్డింగ్ని సబ్మిట్ చేయొచ్చు. ఎవరి ప్లాన్ అయితే ఇండియన్ గవర్నమెంట్కి బెస్ట్ అనిపిస్తుందో వాళ్ళకు ఈ ప్రాజెక్ట్ని ఇస్తుంది. ఈవెన్ విదేశీ కంపెనీలు, అమెరికా, ఫ్రాన్స్, యూకేకి చెందిన ఫైటర్ జెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయవచ్చు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, బయట దేశాల కంపెనీలు వచ్చి తయారు చేస్తే అది మనది ఎలా అవుతుంది అని. ఆ కంపెనీలు ఇండియాకు వచ్చి ఇండియాలో తయారు చేస్తాయి. మన ఇండియన్ వర్క్ ఫోర్స్ని సైంటిస్టులను ఉపయోగించి తయారు చేస్తారు. కాబట్టి ఆ టెక్నాలజీ మనతోనే ఉంటుంది, మన దగ్గరే ఉంటుంది. అయితే ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్ని తయారు చేసినంత మాత్రాన మనం ఇతర దేశాల కంటే ముందుకు వెళ్ళినట్టు కాదు. ప్రజెంట్ మన దగ్గర ఉన్న ఫైటర్ జెట్లు పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని బూడిద చేయడానికి సరిపోతుంది. కానీ చైనా మన మేజర్ శత్రువు. చైనాను బీట్ చేయడానికి ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్ చాలా అవసరం. కానీ ఆల్రెడీ ప్రజెంట్ చైనా దగ్గర 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వాళ్ళు 6th జనరేషన్ ఫైటర్ జెట్ పైన పనిచేస్తున్నారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆల్రెడీ వాళ్ళు 6th జనరేషన్ ఫైటర్ జెట్ని తయారు చేసేశారు. కానీ అది ఎంతవరకు నిజమో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఈవెన్ అమెరికా కూడా 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ మీద పనిచేస్తుంది. 2031 కల్లా మన దగ్గర 5th జనరేషన్ వస్తే అప్పటికే చైనా దగ్గర 6th జనరేషన్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ టెక్నాలజీలో ఎంత వేగంగా పనిచేస్తే అంత బెటర్. గుర్తుపెట్టుకోండి, ఈ కాలంలో ఎవరి దగ్గర అయితే పవర్ఫుల్ వెపన్స్, ఫైటర్ జెట్లు, అడ్వాన్స్ మిసైల్స్, అడ్వాన్స్ కంబాట్ టెక్నాలజీ ఉంటుందో ఆ దేశమే పవర్ఫుల్గా చెప్పబడుతుంది. ఎకానమీలో ఎంత ముందున్నాము, ఎంత వెనక ఉన్నాము అనేది తర్వాత సంగతి. సొంత దేశాన్ని కాపాడుకునే అంత అడ్వాన్స్ డిఫెన్స్ టెక్నాలజీ మన దగ్గర ఉందా లేదా అనేది మేజర్ ప్రయారిటీ కాబోతుంది. ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోస్ట్ పవర్ఫుల్ అండ్ అడ్వాన్స్ ఫైటర్ జెట్స్ ఏంటో తెలుసా? నెంబర్ 1, యుఎస్ దగ్గర F-22 అండ్ F-35 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. రెండవది రష్యా, వీళ్ళ దగ్గర Su-57 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. నెంబర్ 3 చైనా, వీళ్ళ దగ్గర J-20 అండ్ J-35 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. మన ఇండియా దగ్గర ఏముంది అంటే మన దగ్గర తేజస్ ఫైటర్ జెట్ ఉంది. ఇది 4.5 జనరేషన్. అంటే మనం ఈ దేశాల కంటే ఇంకా కిందే ఉన్నాము. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏమిటంటే ఈ తేజస్ ఫైటర్ జెట్లో ఉపయోగించే ప్రధానమైన ఇంజన్ మనది కాదు, అమెరికా నుంచి వాటిని మనం కొంటున్నాము. ఈ తేజస్ ఫైటర్ జెట్లో 70 to 75% ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మేడ్ ఇన్ ఇండియాని. కానీ ఈ జెట్కి కావాల్సిన మేజర్ పార్ట్, దాని ఇంజన్ మాత్రం మనం బయట నుంచి కొంటున్నాము. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఇది మనకు మేజర్ ప్రాబ్లం కాబోతుంది. రేపు సడన్గా మనకు అవసరం ఉన్నప్పుడు అమెరికా మేము ఈ ఇంజన్స్ని మీకు ఇవ్వము అని చెప్పొచ్చు. ఎందుకంటే అమెరికాను మనం నమ్మలేము. వీళ్ళు చాలాసార్లు ఇండియాకు నమ్మక ద్రోహం చేశారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో చాలాసార్లు ఈ అమెరికా పాకిస్తాన్కే సపోర్ట్ చేసింది. ఐ థింక్ ఇప్పటికీ చేస్తుంది. మొత్తంగా 2031 కల్లా మన ఇండియా ఓన్గా 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఇంజన్ తయారు చేయబోతుంది. ఇది చాలా పెద్ద విషయమే. అయినప్పటికీ చైనాను బీట్ చేయడానికి ఇది సరిపోదు. మీ ప్రకారం మనం చైనాను బీట్ చేయాలంటే మన ఇండియాలో ఎటువంటి మార్పులు చేయాలి? ట్యాక్స్ విషయంలో, రాజకీయాల విషయంలో, రాజకీయ నాయకులు అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇష్టం వచ్చినట్టుగా పంచుతున్న ఈ ఫ్రీబీస్ విషయంలో ఎటువంటి మార్పులు చేస్తే బాగుంటుంది? చైనా ఎందుకు మనకంటే చాలా బెటర్గా ఉంది అండ్ వేగంగా అభివృద్ధి చెందుతుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.